హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను Realme 5 మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. సో మనకి ఇది 3 వేరియంట్స్లో ఉంది. 3GB ర్యామ్ 32GB వేరియంట్ 10,000లో ఉంది. అండ్ ఇంకొకటి 4GB ర్యామ్ 64GB వేరియంట్ 11,000లో ఉంది. అండ్ 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ మనకు 12,000లో ఉంది. ఇది 4GB ర్యామ్ వేరియంట్, 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్. ఇది 11,000లో కొన్నాను ఫ్లిప్కార్ట్లో. సో నిన్న ఆర్డర్ చేస్తే నాకు ఈరోజు మార్నింగ్ 11 o'clock డెలివరీ అయిపోయింది. సో డెలివరీ స్పీడ్ చూసుకుంటే చాలా ఫాస్ట్ ఉందని చెప్పవచ్చు. కాకపోతే నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది, అందుకే వీడియో ఇంత లేట్గా పెట్టాల్సి వస్తుంది. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనకు ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంది. సో మనం ప్యాక్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేయగానే మనకు బాక్స్ ఉంది. సో బాక్స్ మీద చూసుకుంటే Realme 5 అని ఉంది. కింద మనకు 5000 mAh బ్యాటరీ అండ్ క్వాడ్ కెమెరా అని ఉంది. సో ఇవి రెండింటిని అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. కింద చూసుకుంటే మనకు మొబైల్ ఫోన్ డిజైన్ ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూసుకుంటే Realme 5 అని ఉంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా కూడా రాస్తున్నాయి, మీరు చూడొచ్చు. సో మనం ఫాస్ట్గా ఓపెన్ చేద్దాం బాక్స్ని. ఓపెన్ చేయగానే మనకి ఇంకొక చిన్న బాక్స్ ఉంది. దీంట్లో యూజర్ మాన్యువల్స్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకు ఒక కేస్ కూడా ఇచ్చారు, సిలికాన్ కేస్. ఇది కేస్ క్వాలిటీ చూసుకుంటే బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకు పవర్ అడాప్టర్ ఉంది. దీని అవుట్పుట్ చూసుకుంటే 5 volts 2 amp అంటే 10 watt ఛార్జర్ వస్తుంది. సో ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. అండ్ కేబుల్ చూసుకుంటే మనకు మైక్రో యూఎస్బీ కేబులే ఉంది. సో 10,000 above వాట్లో టైప్ సి ఇస్తున్నారు, కాకపోతే 10,000 బిలో దాంట్లో వీళ్ళు ఇంకా మైక్రో యూఎస్బీ కేబుల్ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే సిమ్ కార్డ్ ఎజెక్టర్ ఉంది. ఓవరాల్గా బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి. ఇక నెక్స్ట్ మనం మొబైల్ ఫోన్ విషయానికి వచ్చినట్లయితే మొబైల్ ఫోన్ మనకు కవర్ ర్యాప్లో వచ్చింది. సో ఈ కవర్ ర్యాప్ని అంతా కూడా తీసేద్దాం. సో మొబైల్ ఫోన్ చూసుకుంటే బ్యాక్ సైడ్ డిజైనింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇది మనకు డైమండ్ కట్ డిజైన్తో వస్తుంది. సో మనకు ముందు చూసుకుంటే వేరే డిజైన్ ఉండే డైమండ్ కట్ది, సార్ కొంచెం చేంజ్ చేసి తీసుకొచ్చారు డైమండ్ కట్ డిజైన్ని. డిజైనింగ్ మాత్రం చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకు పాలికార్బోనేట్ బిల్డ్ అండ్ సైడ్కి చూసుకుంటే కూడా పాలికార్బోనేట్ ఫ్రేమే. ముందు చూసుకుంటే మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంది. సో ఓవరాల్గా బిల్డ్ అయితే మరీ అంత చీప్ అయితే ఏం లేదు. చేతిలో పట్టుకుంటే మనకు మంచి సాలిడ్ ఫీల్ వస్తుంది. ఒకసారి మనం ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ మనకు 6.5 inch HD ప్లస్ డిస్ప్లే ఉంది. ఐపీఎస్ డిస్ప్లే. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే ప్రొటెక్ట్ అయి ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే మనకు ఇయర్ పీస్ ఉంది. అండ్ అదేవిధంగా వాటర్ డ్రాప్లెట్ నాచ్ కూడా ఉంది. సో ఈ నాచ్లో చూసుకుంటే మనకు 13 MP సెల్ఫీ కెమెరా ఉంది f2.0 అపర్చర్తోని. అండ్ కింద బాటంలో చూసుకుంటే మనకు చిన్న బెజల్ అయితే ఉంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది హెచ్డి డిస్ప్లేనే, కాబట్టి మ్యాక్సిమం మనము 720p రెజల్యూషన్లోనే వీడియోస్ని అయితే చూడవచ్చు. సో ఇదే నాకు కొంచెం మైనస్ పాయింట్ అనిపించింది. లాస్ట్ టైం కూడా అంతే చేశారు, Realme 3లో హెచ్డీనే ఇచ్చారు. సో ఫుల్ హెచ్డీ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ ఉండేది. ఈ ప్రైస్లో ఒక కిల్లర్ ఫోన్ అయితే అయ్యేది. సో ఈ ఫోన్లో ఏమన్నా డ్రాబ్యాక్ ఉందంటే నాకు కొంచెం డిస్ప్లేనే కొంచెం మైనస్ అనిపించింది. సో ఫుల్ హెచ్డీ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. సో పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, నేను బాగాలేదని చెప్పట్లేదు. వింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్ రిఫ్లెక్షన్ బాగుంది, కలర్స్ కూడా అక్యురేట్గానే కనబడుతున్నాయి. కాకపోతే ఎఫ్ఎస్టీ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ ఉండేదని నా ఒపీనియన్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు టాప్లో 4 కెమెరాస్ అయితే ఉన్నాయి. సో 10,000లో క్వాడ్ కెమెరా అంటే ఒక గొప్ప విషయం అనే చెప్పవచ్చు. సో దీంట్లో మనకు ప్రైమరీ సెన్సార్ చూసుకుంటే 12 MP సెన్సార్ f1.8 అపర్చర్తో వస్తుంది. అండ్ ఇంకొకటి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. సో 118 degrees వైడ్లో మనం ఫొటోస్ని అయితే తీయొచ్చు. అండ్ ఇంకొక 2 MP మ్యాక్రో సెన్సార్, మ్యాక్రో షాట్స్ చేయడానికి యూస్ అవుతుంది. అండ్ ఇంకొక 2 MP డెప్త్ సెన్సార్, పోర్ట్రేట్స్ అండ్ బోకే షాట్స్కి యూజ్ అవుతుంది. అండ్ దాని పక్కకు మనకు ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ఉంది. అండ్ దాని పక్కకు చూసుకుంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకు రియల్మీ బ్రాండింగ్ కూడా ఉంది. అండ్ మనం కంప్లీట్ బాటంలో చూసుకున్నట్లయితే 3.5mm జాక్, ప్రైమరీ మైక్రో యూఎస్బీ పోర్ట్ అండ్ స్పీకర్ ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే ఏమీ లేదు. సో మళ్ళీ వీళ్ళు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని అయితే స్కిప్ చేశారు, ఎందుకంటే బడ్జెట్ ఫోన్ కాబట్టి 10,000 అబవ్ ఫోన్స్లో అయితే ఉంది. కాకపోతే ఇది 10,000 రేంజ్ ఫోన్ కాబట్టి దీంట్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని అయితే వీళ్ళు స్కిప్ చేశారు. రైట్ సైడ్ చూసుకుంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా సిమ్ కార్డ్ ఉంది. సో సిమ్ ట్రే చూసుకుంటే ఇది ట్రిపుల్ స్లాట్. సో 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు అండ్ 1 మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. 3 ఎట్ ఎ టైం అయితే వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకొని మనం 256GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మొబైల్ ఫోన్ అయితే ఆన్ అయిపోయింది. సో మనకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది. సో చాలా బ్లోట్వేర్ యాప్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఒకసారి మనం అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాము. సో బ్లోట్వేర్ యాప్స్ని అయితే మనము అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. చాలా యాప్స్ ఇచ్చారు బ్లోట్వేర్ అయితే. అండ్ ఇక్కడ మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ColorOS 6.0.1తో వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 9 ఉంది మనకు. క్వాల్కామ్ 665తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో. ర్యామ్ చూసుకుంటే 4GB ర్యామ్ ఇది. అండ్ డివైస్ స్టోరేజ్ చూసుకుంటే మనకు
64GBలో 51.3GB అయితే అవైలబుల్గా ఉంది. సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే July 5th ఉంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో మనకి లాస్ట్ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. సో ఓవరాల్గా అబౌట్ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో మనం ఒకసారి కెమెరా చూసుకుందాము. సో కెమెరాలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో. సో షట్టర్ స్పీడ్ చెక్ చేద్దాం ఫస్ట్ మనము. సో షట్టర్ స్పీడ్ చూసుకుంటే మనకు సో మరీ స్పీడ్ అయితే ఏం లేదు. సో ఓకే ఉంది, మరీ స్లో లేదు, మరీ స్పీడ్ లేదు. ఫ్రంట్ కెమెరా చూద్దాము. సో ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ అలానే ఉంది, మరీ స్లో లేదు, మరీ స్పీడ్ లేదు, ఓకే అని చెప్పవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 2x 4x 5x వరకు జూమ్ అయితే చేయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ చేయొచ్చు. అదే ఆప్టికల్ జూమ్ అయితే కాదు. సో జస్ట్ మనకు సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని జూమ్ చేస్తుంది అంతే. మ్యాక్సిమం మనము 4Kలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. 4K వరకు అయితే ఉంది. ఇక్కడ సెట్టింగ్స్లో చూసుకుంటే నాకు స్టెబిలైజేషన్ అయితే ఎక్కడ కూడా కనపడలేదు. సో నేను కెమెరా రివ్యూలో చెప్తాను స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందనేది. సో ఇక్కడైతే నాకు స్టెబిలైజేషన్ ఆప్షన్ అయితే కనిపించలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు నైస్కేప్ మోడ్ ఉంది, పానోరమా, ఎక్స్పర్ట్, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్ ఉంది, అండ్ కింద మ్యాక్రో షాట్ కూడా ఉంది. సో ఓవరాల్గా రేర్ కెమెరా సెట్టింగ్స్ చూసుకుంటే ఇవి ఆప్షన్స్. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకు ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ ఉంది, అండ్ ఇక్కడ మనం బ్యూటీ ఇవన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే పానోరమా అండ్ టైమ్ ల్యాప్స్ కూడా ఉంది ఫ్రంట్ కెమెరాకి. ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ చూద్దాం మనం ఒకసారి. సో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మ్యాక్సిమం మనము 1080pలోనే రికార్డ్ చేయవచ్చు. సో నేను కొన్ని శాంపిల్స్ అయితే తీసాను, మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మనం ఒకసారి CPU యాప్ ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ CPU చూసుకుంటే మనకు మీద స్నాప్డ్రాగన్ 636 అని చూపిస్తుంది, అది తప్పు. దాని కింద చూడండి మోడల్ స్నాప్డ్రాగన్ 665 అని ఉంది. సో అది కరెక్ట్. సో ఇది 11 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, మంచి ప్రాసెసర్ అనే చెప్పొచ్చు. 10,000 ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. అండ్ దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంది. సో 5000 mAh బ్యాటరీ అంటే కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ సెన్సార్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్ సెన్సర్, కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఐఆర్ బ్లాస్టర్ అయితే లేదు దీంట్లో, మనకి రియల్మీ ఫోన్స్లో ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉండదు. సో మనకు డిఆర్ఎం ఇన్ఫో చూసుకుంటే వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ కూడా లేదు. సో వైడ్ బ్యాండ్ L3 సపోర్ట్ అయితే ఉంది. నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్లో హెచ్డీలో కంటెంట్ అయితే మీరు స్ట్రీమ్ అయితే చేయలేరు. సో ఇది కూడా ఒకటి చూసుకోవాలి. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ చూసుకుంటే మనకు ఫాస్ట్గానే ఉంది. సో ఎప్పట్లానే రియల్మీ మళ్ళీ సూపర్ ఫాస్ట్ పెట్టింది ఫింగర్ ప్రింట్ స్కానర్ని. అండ్ ఫేస్ అన్లాక్ చూద్దాము. సో ఫేస్ అన్లాక్ చూసుకుంటే కూడా చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా ఉంది. సో ఐస్ క్లోజ్ చేసుకుంటే మాత్రం అన్లాక్ అవ్వట్లేదు. ఇది మీరు సెట్టింగ్స్లో ఆప్షన్ పెట్టుకోవాలి ఐస్ క్లోజ్ చేసినప్పుడు అన్లాక్ అవ్వకుండా. సో ఓవరాల్గా ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ ఫేస్ అన్లాక్ అయితే మనకు బాగానే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా Realme 5 మొబైల్ యొక్క అన్బాక్సింగ్. నెక్స్ట్ ఈ ఫోన్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో. అండ్ మన దగ్గర MI A3 కూడా ఉంది. ఈ రెండు ఫోన్కి సంబంధించిన కంపారిజన్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే వస్తాయి. వాటన్నిటిని కూడా మిస్ అవుతుంది అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకా చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. సో ఒకసారి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మన ఛానల్లో నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది, నేననే కాదు. సో ఎవరైనా కూడా యూట్యూబర్స్ సో అన్బాక్సింగ్స్ ఇలాంటి వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళకి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోన్స్ మేము రివ్యూ కోసమే కొంటున్నాము. సో రివ్యూ యూనిట్ అయితే కాదు ఇది, మేము పర్సనల్గా కొని మళ్ళీ రివ్యూ అయిపోయినాక సేల్ అయితే చేయాలి. సో అలా అమ్మేటప్పుడు మాకు కొంచెం లాస్ కూడా వస్తుంది. సో ఈ లాస్లు ఇవన్నీ అంటే కొంచెం రిస్కే. సో మీరు ఇచ్చే లైక్స్, కమెంట్స్ అండ్ షేర్స్ ఏవైతే ఉంటాయో ఇవే మాకు సపోర్ట్. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఇలాంటి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే వస్తాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ సైనింగ్ అవుట్. జై హింద్.